సిద్ధవటం ఒంటిమిట్ట మండలాలను కడప జిల్లాలో ఉంచాలని లేదా రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని జనసేన రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అధికారి కృష్ణ వినతి అన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవితకు వినతి పత్రం అందజేశారు. రాయచోటి వద్దు రాజంపేట ముద్దు అంటూ జేఏసీ నిర్వహించిన భారీ నిరసన చేపట్టారు. జేఏసీ వినతిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని మంత్రి సవిత హామీ ఇచ్చారు. ఏమి జరిగిందో ఏమో మాకు తెలియదు, కానీ అది మనం రాజంపేటని మళ్ళా రెవెన్యూ మన జిల్లా హెడ్ క్వార్టర్గా ప్రకటించారు. అందుకోసం మా అందరి బాధ ఏమంటే, మా ప్రజల బాధ ఏమంటే మాకు రాజంపేటనే ముద్దు. రాజంపేటలో అయితే మేమంతా కలిసి ఉంటాం. రాజంపేట అందరికీ అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల వసతులు ఉన్నాయి. బ్రిటిష్ కాలం నాటి నుంచే అన్ని విశాలమైన ప్రదేశాలు, విశాలంగా ఎకరాల్లో ఆ రోజు ఆర్టీఓ డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్ కానీ, ఒక తహసీల్దార్ ఆఫీస్ కానీ, హాస్పిటల్ కానీ, అన్ని రకాల కోర్టు కానీ పెద్ద పెద్ద ప్రాంగణాలు పెట్టినారు. ఎందుకంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఆలోచించినారు. ఎందుకంటే ఇది ఎప్పటికైనా కూడా రాజంపేట ఒక హెడ్ క్వార్టర్ అవుతుంది. ఎన్ని విశాలంగా ఉంటే రేపు మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటే అన్ని రకాల ఆఫీసులు వచ్చేదానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆ రోజు ఆలోచించి పెట్టినారు. కానీ ఇంకొకటి కూడా మనం ఆలోచించాల్సింది ఏమంటే, అన్నమయ్య పుట్టింది తాళ్ళపాక ఎక్కడ ఉంది? రాజంపేటలో ఉంది. రాజంపేట ఊళ్ళో ఉంది. అటువంటి పేరుని తీసుకుపోయి ఇంకొక ఏరియాలో పెట్టి ఇంతమంది ప్రజలను ఇబ్బంది పెట్టడము మంచిది కాదని మా కూటమి ప్రభుత్వానికి, మా పెద్దలకు మేము విన్నవించుకుంటున్నాం. అయ్యా, ఇదే మీకు మా విన్నపం. మమ్మల్ని అందరినీ దయదలిచి మా ప్రజల ఆర్తనాదాలు, మా అందరి అభ్యర్థనలు మీరు విని మమ్మల్ని కనుగరించి మీరంతా పెద్ద మనసు చేసుకొని మరి మా రాజంపేట హెడ్ క్వార్టర్గా చేయాలని మీ అందరినీ మా ప్రజల తరఫున, మా అందరి ప్రజల తరఫున మేము మీకు